హాయ్ హలో నమస్తే. టుడే రెసిపీ పుల్లట్టు విత్ చికెన్ కర్రీ కాంబినేషన్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీనికోసం నేను బాగా పులిసిన దోశ పిండి తీసుకొని కాస్త సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశ పిండి ఎంత కలుపుకుంటే అంత బాగా మనకు దోశ వస్తుంది. కలుపుకున్న తర్వాత మనం బాగా హీట్ అయిన తర్వాత ఆ హీట్ ఎక్కడికను 2 గరిటెల దోసపిండి తీసుకొని బాగా రౌండ్ సర్కిల్గా చేసుకుంటున్నాను. రౌండ్గా వేసుకోవడం వల్ల నీట్గా దోశ వస్తుంది. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. చుట్టూను ఆయిల్ పోసుకొని బాగా ఉన్నట్టు బాగా కాలిన తర్వాత చూసారా అంచులో ఎంత బాగా కాలియో టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ టర్న్ చేసుకొని ఒకసేపు ఉండి ఇలా క్లోజ్ చేసుకుంటే మన పుల్లట్టు రెడీ అయిపోద్ది. తీసి ప్లేట్లో పెట్టుకోవడమే. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ ఇందులో వేసుకొని చికెన్ ముక్క తీసుకొని పుల్లట్టు తింటే ఆ కాంబినేషన్ వేరే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మంచి మంచి రెసిపీతో మీ ముందుకు నెక్స్ట్ టైం వస్తాను. ఈలోగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్